Hello guys, I am Alekya Reddy. Today I am discussing with the classical languages of India. వీటికి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ వచ్చాయి. అవేంటంటే 6 తమిళనాడు 2004లో తమిళనాడుని డిక్లేర్ చేసింది. 2005లో సాంస్క్రిట్కి క్లాసికల్ స్టేటస్ వచ్చింది. కన్నడ అండ్ తెలుగుకు 2008లో క్లాసికల్ స్టేటస్ వచ్చింది. మలయాళం 2013, ఒడిస్సా 2014. ఓకే, దీస్ 6 languages have classical language status in India, and also సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఆల్మోస్ట్ 100 crores ఫండింగ్ కూడా ఇస్తుంది, ఎందుకంటే రివైవల్ కోసం. ఓకే, బట్ దీన్ని క్లాసికల్ స్టేటస్ ఎలా గుర్తిస్తారు అంటే గైడ్ లైన్స్ డిక్లేర్ చేసేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవుతుంది. అదేంటంటే 1500 to 200 years హిస్టరీ ఉండాలి. ఓకే, లాంగ్వేజ్కి. అండ్ ఆల్సో దీనికి ఏన్షియంట్ బాడీ, టెక్స్ట్, లిటరేచరు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లాంగ్వేజ్ చూసుకుంటే తెలుగు లాంగ్వేజ్వి చాలా ప్రాజ్ఞన్నయ్య, నన్నయ్య నుంచి కూడా మనకి తెలుగు పదాలు చాలా గ్రంథాల్లో కూడా తెలుగు, ఈవెన్ మనము మౌర్య డైనాసిటీ చూసుకుంటే కూడా శాతవాహనులు ఉన్నారని చెప్పేసి తెలుగు ఉనికి, తెలుగు పదాలు ఉన్నాయని మనం తెలుస్తుంది. సో ఈ విధంగా మనకి లిటరేచర్ అనేది ఏన్షియంట్ లిటరేచర్ టెక్స్ట్లో కూడా మనకు ఉన్నట్టు దాన్ని బట్టి తీసుకుంటారు. ఇంకోటి లిటరేచర్ ట్రెడిషన్ ది ఒరిజినల్ నాట్. ఓకే, లిటరేచర్ ట్రెడిషన్ అనేది ఒరిజినల్గా ఉండాలి. అంటే ఎక్కడి నుంచి కూడా మన పదాలు కానీ లిటరసీ కానీ ఎక్కడి నుంచి బారో చేసి ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ అండ్ లిటరసీ ఫ్రమ్ మోడ్రన్ దే మే బీ ఆల్సో డిస్కంటిన్యూటీ బిట్వీన్ క్లాసికల్ లాంగ్వేజ్. అంటే ఇది మోడ్రన్ లాంగ్వేజ్తో పాటు ఈ లాంగ్వేజ్ డిస్కంటిన్యూ అవ్వకూడదు. ఇప్పుడు సపోజ్ తెలుగు, తమిళ్, మలయాళం, ఒడిస్సా, ఓకే, సాంస్క్రిట్ ఇవన్నీ చూసుకుంటే మనం స్టిల్ వీఆర్ యూజింగ్ దిస్ లాంగ్వేజ్. సో మోడర్నిటీ వల్ల ఈ లాంగ్వేజ్ పోయి ఉండకూడదు. సో ఏంటి, ఫస్ట్ 1500 to 2000 ఇయర్స్ అయి ఉండాలి. ఓకే, ఇది స్టిల్ ఓకే ఏన్షియంట్ లిటరేచర్ టెక్స్ట్లలో ఈ లాంగ్వేజ్ యూజ్ చేసి ఉండాలి. ఈ లాంగ్వేజ్ స్టేటస్ రావాలంటే ఎక్కడ కూడా బారో చేసి ఉండకూడదు ఈ లాంగ్వేజ్ని. అండ్ ఆల్సో దిస్ ఇస్ మోడ్రనిటీ వల్ల డిక్స్టింట్ అవ్వకూడదు, కంటిన్యూ అవ్వాలి. స్టిల్ ఈ లాంగ్వేజ్ యూస్ చేస్తుంటేనే ఈ క్లాసికల్ స్టేటస్ అనేది లాంగ్వేజ్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఈ గైడ్లైన్స్ అనేవి క్లాసికల్ స్టేటస్ ఇవ్వడానికి చూస్తుంది. మనము ఇండియన్ పాలిటీ వైజ్గా చూసుకుంటే క్లాసికల్ స్టేటస్, క్లాసికల్ లాంగ్వేజ్ గురించి చూసుకుంటే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ 8th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది ఇంపార్టెంట్. 8th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ టెల్లింగ్ ది ఓకే క్లాసికల్ స్టేటస్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, క్లాసికల్ లాంగ్వేజ్ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, టుడే ఎందుకు ఇది ఈరోజు ప్రత్యేకించి దీని గురించి మాట్లాడుతున్నాము అంటే ఈరోజు క్యాబినెట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్పెషల్లీ క్యాబినెట్ అప్రూవ్స్ ది స్టేటస్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజ్ టు 5 లాంగ్వేజెస్, దట్ ఈస్ మరాఠీ, పాలి, ప్రాకృత్, అస్సామీస్ అండ్ బెంగాలీ లాంగ్వేజ్. ఓకే, 5 లాంగ్వేజ్, దట్ ఈస్ మరాఠీ, పాలి, ప్రాకృత్, అస్సామీస్ అండ్ బెంగాలీ లాంగ్వేజ్. ది 5 లాంగ్వేజ్ okay also got the special status language, okay, classical language status. So that's why total we have already we have 6 languages have classical status. Okay, now another 5 have classical status. So we have now total 11. So thank you so much. Please share and subscribe my channel. Thank you.